రేపు నుంచి ఆంధ్రాలో మందు బాబులు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి రోజులు వచ్చినాయి, వాళ్ళ ఆరోగ్యాలకు మంచి రోజులు వచ్చినాయి. ఈడు చేసిన నాశనానికి చాలా మంది లివర్లు దెబ్బతిని గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గర పోయి లోపలికి పైపులు వేయించుకొని నానా తిప్పలు పడి ఇళ్లలో భార్య మెడల్లో నాంతాళ్ళు కూడా తాకట్టు పెట్టి హాస్పిటల్కి డబ్బులు కట్టి ఈడు పోసిన మందుకి బలైపోయి ఈడు పెట్టిన బ్రాండ్లకి భూములకి బాంబులకి ఈడు పెట్టిన సుప్రీం బ్రాండర్లకి ఈడు పెట్టిన బ్రాండ్లకి చాలా మంది లివర్లు దెబ్బతిని ఆరోగ్యాలు కోల్పోయి డబ్బులు మొత్తం హాస్పిటల్లో పోశారు. ఇవాళ నుంచి బాబు గారు వచ్చారు. రేపొద్దు నుంచే ఏసీపీ, ఐబీ, మ్యాన్స్నోస్, బెండర్ స్ప్రైట్, నెపోలియన్ కొరియర్, టీచర్స్, 100 పేపర్స్, నాణ్యమైన మందులు, నాణ్యమైన లిక్కర్ రేపు 10వ తారీఖు నుంచి ఆంధ్రాలో దొరకబోతుంది. ఈ అంబటి రాంబాబు గారి కంపెనీలు, ఈ బొచ్చుగాడి కంపెనీలు అన్నింటినీ రేపు 10వ తారీఖు అన్ని అంకితం. రేపు నుంచి మంచిగా ఏసీపీ దొరికిద్ది, మ్యాన్స్నోస్ దొరికిద్ది, ఓటీ దొరికిద్ది. మన బాబు గారి టైంలో 50 రూపాయల క్వార్టర్ బెంగళూరు అని ఉండేది. ఆ మందులు తాగి జనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది 50 రూపాయల క్వార్టర్ అయినా. ఇవాళ ఈడొచ్చి భూములు, సుప్రీం బ్లెండర్లు ఇవన్నీ పెట్టి జనం ఆరోగ్యం నాశనం చేసి మెల్లల్లో నాంతాలు తాకట్లు పెట్టించి ఈడు ఈ విధంగా చేసిండు. ఈడికి ఇవాళతో ఈడు సమాధి అయిపోయింది. రేపు 10వ తారీఖు నుంచి ఐబీ, ఏసీపీ, టీచర్స్, 100 పేపర్స్, ఓసీ, ఓటీ, ఇంకా నెపోలియన్ కొరియర్, ఇంకా రకరకాల నాణ్యమైన మందు మన బాబు గారు దింపడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు టెండర్లు వస్తాయి. వచ్చే నెలలో ఏ ఇబ్బంది లేదు, నాణ్యమైన మందు వస్తుంది. ఆంధ్ర ప్రజలారా వెయిట్ చేయండి. రేట్లు కూడా తక్కువ ఉంటాయి. మీ ఆరోగ్యం పుష్కలంగా, మీకు పాత రోజులు వచ్చినాయి. మీరు పనిచేసి ఇంకా 200 మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు. మీరు పనిచేసిన దాంట్లో 10% పెడితే మీకు మందు వచ్చే పరిస్థితి వస్తుంది. మీరేం ఇబ్బంది పడబాకండి, దిగులు పడబాకండి. నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఏదైతే నాణ్యమైన మందు ఉందో అది దొరుకుతుంది. మరి ఇక నేను ఈ విధంగా సెలవు తీసుకోవాలని కోరుకుంటున్నాను.